అనేది చూస్తున్నాం. ఇక 2050 నర్సింగ్ పోస్టులు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తుకు గడుపు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17 ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 ఏళ్ళు పెంపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ పోస్టులు, స్టాఫ్ నర్సులు పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డాక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సుల పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్సుతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు. ఇక ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీలు కిలోవాట్కు 40 పెంపు. 80% పైగా గృహాలకు పెంపు ఉండదని సవరణ. ఈఆర్సీకి డిస్కిమ్లు నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పుట్టుకతో అందులకు కంటి చూపు. అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలిక్ టెస్లా అధినేత ఎలన్ మాస్కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. నేపథ్యంలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టకతో అందులైన వారిని చూపు ప్రారంభించేందుకు బ్లైండ్ సెట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని ఆ సంస్థ రూపకల్పన చేయనుంది. ఎందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మకంగా పరికరం అమెరికా కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేటివ్ అనుమతి పొందింది. ఇక వెల్లడించిన న్యూరాలిక్ పొందించబోయే పరికరం అందులో ఎంత ఉపయోగపడుతుంది ఉంటుంది. బ్లైండ్ సైట్ డిజైన్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుందని ఒక డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక పుడిమి నిప్పుల కొలిమి. ఏ ప్రాంతంలో సురక్షితంగా లేదు. జూన్ 22న అత్యంత వేడి రోజు. ఇక ఆగస్టు క్లైమేట్ సెంట్రల్ నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.